సముద్రంలా శివలింగం ఉంది, మావాడు చూపిస్తాడు. అరే చూపెట్రా. అగో ఇగో శివలింగం. అగో సోమనాథ్ గుడి, సముద్రం దీని కింద ఉంటుంది, అది పాండవులు కట్టిన గుడి. ఇక్కడ దర్శనం చేసే టైము గుర్తుపెట్టుకోండి, జేబ్లా. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇవాళ ఫస్ట్ వ్లాగ్ డైరెక్ట్ సోమనాథ్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మేము ఇద్దరం దర్శనం చేసుకొని పోతున్నాం. పొద్దున 7 అవుతుంది. ఫస్ట్ 7కి ఆరతి ఉంటుంది అన్నమాట. సో ఆరతి దర్శనం మిస్ కావద్దని తొందరగా లేచి మంచిగా రెడీ అయ్యి పోతున్నాము. చలి ఎట్లుంది తెలుసా, ఉడుకుతుంది గజ గజ. పక్కనే సముద్రం ఉంది, ఇగో ఎట్లుంది చూడండి. ఇక్కడ చాయ్ బాగుంటుంది, ఇక్కడ నిన్న తాగిన. ఇక్కడ మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్, మంచిగా ఉంటుంది ఫుడ్. ఇగో ఇది వచ్చేసి పాత గుడి, సోమనాథ్ది పాత గుడి. అదే కొత్త గుడి దీని బ్యాక్ సైడే. ఇది వచ్చేసి ఒరిజినల్ గుడి అన్నమాట. దీని పక్కనే ఇంకొత్త గుడి కూడా ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టింది. ఇదే గుడిలో 18 సార్లు మొహమ్మద్ గజ్నవి వచ్చి ఇరగొట్టింది చూడండి, ఇదే ఆ గుడి. సో ఇప్పుడు దర్శనానికి ఇట్లా పోతున్నాం. ఇక్కడ దర్శనానికి లైన్ చూడండి ఎట్లుంది. ఇగో శివలింగం, పాత గుడి ఇదే. ఆ పక్కనది సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టింది. బట్ ఇది ఎట్లుంది చూడండి. పాత గుడి దర్శనం చేసుకొని వచ్చేసాం. అండ్ మీ అందరికీ ఒరిజినల్ సోమనాథ్ గుడి చూపిస్తాను. సో ఎప్పుడైనా మీరు సోమనాథ్ రాగానే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకోండి. ఇది పాత గుడి, ఇగో ఇది. అండ్ ఇప్పుడు సో ఇప్పుడు మెయిన్ గుడికి అయితే ఇట్లా పోవాలా. అక్కడ ఫోన్ పెట్టేసేయాలా, ఫోన్ కెమెరా ఏమున్నా ఆడ పెట్టేసేయాలా. ఖాళీ ఉట్టి చేతులతో పోవాలి ఇట్లా దర్శనం చేసుకోనికి. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చేసాము సోమనాథ్ గుడిది. సో మీ అందరికీ నేను సోమనాథ్ గుడి అనేది చూపిస్తాను చూడండి. నా వెనకాల అగో ఆడుంది, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. అగో సోమనాథ్ గుడి. ఫోను కెమెరా ఇవన్నీ ఏం అలౌడ్ లేదు. ఇగో ఈడ పెట్టేసి వెళ్ళిపోవాలా, ఫోన్ కెమెరా ఏమున్నా. అది సోమనాథ్ గుడి. సముద్రం అదంతా అటు దిక్కు. ఇప్పుడు దర్శనం చేసుకొని ఇడికి వచ్చి మన ఫోన్ అనేది తీసుకొని ఇంకో బ్లాగ్ షూట్ చేస్తున్నాము, మీరు అందరు చూసుకోవచ్చు. దర్శనం అనేది ఒక్క అర్ధ గంటలో అయిపోయింది, మంచిగా అయింది. ఒక 5 నిమిషాలు ఉన్నాం గుడి లోపల. ఇక్కడ దర్శనం చేసే టైము గుర్తుపెట్టుకోండి, జేబ్లా ఏం తీసుకురాకండి, డబ్బులు తప్ప ఏం తీసుకురాకండి. తీసుకొస్తే మొత్తం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో దర్శనం చేసేటప్పుడు హోటల్లోనే ఫోను చెప్పులు ఏమున్నా పెట్టేసేయండి, ఇంకా వచ్చి దర్శనం చేసుకోండి. ఒకవేళ ఫోన్ తీసుకొచ్చినా నో ప్రాబ్లమే, ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, లైన్ ఎక్కువ ఉన్నదంటే టైం వేస్ట్ అయిపోతుంది. మేము పొద్దున వచ్చినాం కాబట్టి లైన్ లేకుండే. మేము ఒక శివలింగాన్ని దర్శనం చేయడానికి పోతున్నాము, అది చాలా ఫేమస్. మేబీ మీరు అసొంటి శివలింగాన్ని చూసి ఉండొచ్చు. సముద్రం నీళ్ళు వచ్చి శివలింగాల మీద అభిషేకం అయితే అసొంటి శివలింగం అన్నమాట. గంగేశ్వర్ మహాదేవ్ దాని పేరు. 90 కిలోమీటర్స్ ఇక్కడ సోమనాథ్ నుంచి. మీరు దర్శనం చేసుకొని, అంటే సోమనాథ్ దర్శనం చేసుకొని బయట ఎగ్జిట్ కార్డ్ రాగానే అందరు ఎవరైనా తీసుకోవతారు, మీకు ఆటో క్యాబ్ బస్సులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆడికే పోతున్నాము. గుర్తుపెట్టుకోండి, సోమనాథ్ నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాం. బస్ స్టాప్ ఇక్కడ బస్ ఎక్కి ఆ గుడికి అయితే పోతున్నాం. మళ్ళా ఇగో గుడి ఎదురుగానే ఇటు బస్ స్టాప్ ఉంటుంది. జామ్ దగ్గర ఎట్లున్నాయి జామకాయలు. దోశ తింటున్నాం ఇప్పుడు. ఏడవైనా మనకు దోశ అయితే కంపల్సరీ కావాల్సిందే. దర్శనం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. గుజరాత్లో దోశ ఎట్లుంటుందో ఇప్పుడు రాగానే నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది చూసుకోవచ్చు. ఇక్కడ సోమనాథ్
మసాలా దోశ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుందాం. తినంగానే ఇప్పుడు మనం బయలుదేరదాము. ఎక్కడ తెలుసా? గంగేశ్వర్ మహాదేవ్కి అయితే వచ్చేసింది. తిని చూద్దాం ఎలా ఉంది. ఇగో ఒక ప్రైవేట్ బండి మాట్లాడుకున్నాము. 250 రూపాయలు ఇచ్చి పోతున్నాం ఒక్కలకి పర్ హెడ్. ఒక్కొక్కరికి 250. కాకపోతే 1 o'clock ఉంది. ప్రైవేట్ బండి పోతే బెటర్. మా దగ్గర టైం లేదు. ఉత్తరప్రదేశ్ ఆరన్న ఇక్కడ ఆపిండు చాయ్ తాగుదామని. ఈరోజు చాయ్ తాగుతున్నాం. ఇంకొక 20 కిలోమీటర్ ఉంది. సో వెళ్ళిపోతాము. అక్కడ చాలా మంచి ప్లేసు, కానీ ఇక్కడ రానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు బలిసిన వాళ్ళు అయితే ఫ్లైట్లో రావచ్చు. నార్మల్గా ట్రైన్లలో రావాలా, బస్సులలో రావాలా, ఆటోలలో రావాలంటే మరి చింగిపోతుంది. ఉన్న మాట చెప్పేస్తాను నేను. ఏమరా రే? బాయ్ కాదురా, అన్న అనాలరా. తెలివి లేదా అరా నీకు? బాయ్ అన్న నేను. ఏదైతే ఇప్పుడు శివలింగం దగ్గరికి మేము పోతున్నామో అది పాండవులు కట్టిన గుడి అన్నమాట. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు పాండవులు ఇక్కడ దర్శనం చేసుకొని, అంటే గుడి కట్టి దర్శనం చేసుకొని వాళ్ళు యుద్ధానికి పోయిర్రు. అండ్ యుద్ధం గెలిచిరు కూడా. దాని తర్వాత అంటే పాండవులు ఒకవేళ యుద్ధంలో చనిపోయారు అనుకోండి, మళ్ళీ అభిషేకం కాదు, అభిషేకం ఎలా జరుగుతుంది అనేది అక్కడ నేను పోయి చూపిస్తాను మీ అందరికీ. ఇది ఒకసారి చూడండి ఎలా ఉంది ఇక్కడ లొకేషన్ చూడండి. ఇది కోట లెక్క కిలా है ना ये? फिर ऐसा है इतना చూడండి. ఇది ఎంత బాగుంది. पुराने जमाने का दीवार. क्रिश्चियन वो ब्रिटिश वाले बनाए जैसा दिख रहा हो. అంకుల్ తీసుకోబోతుండు. ఇదంతా సముద్రం. ఎంత బాగుంది చూడండి సముద్రం. అగో ఇక వచ్చింది సముద్రం. చూడండి పబ్లిక్ ఎలా ఉంది ఇక్కడ. దివు సిటీలో ఉంది ఈ గుడి, అయినా ఇక్కడ పబ్లిక్ ఎంత ఘనం ఉంది చూడండి. చేపలం ఇక దీని లోపలనే ఉంటుంది అది శివలింగం. ఇది ఏదేదో అమ్ముతున్నారు ఇక్కడ. ఆనే కే బాద్ కిలో. చూడండి ఎంత బాగుంది. ఇగో గంగేశ్వర్ టెంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇది క్రౌడ్ చూడండి ఎట్లుంది. అక్కడ కొత్తగా గుడి కూడా కడుతుర్రు. అదే లైన్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా పబ్లిక్ బాగానే ఉంది. సముద్రం దీని కింద ఉంటుంది అది పాండవులు కట్టిన గుడి. ఎలా ఉంది చూడండి. గుఫలో ఉంటుంది ఇది. ఈ పాము చూడండి ఎట్లుంది. ఓ ఆడుంది. ఇగో ఇట్లా నీళ్ళంతా ఇట్లా నీడి వరకు వస్తాయి. ఇవ్వండి అట్లా నీళ్ళు ఇట్లా అని వస్తాయి. ఇట్లా వచ్చి కిందికి వెళ్ళి పోయి అటు దిక్కు అభిషేకం అయితే అన్నమాట. ఇంకో అట్లా సముద్రంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఇట్లా కిందికి వెళ్ళి కొట్టుకొని అటు అభిషేకం అయితే అటు దిక్కు. ఇక్కడ రానికి మాత్రం అయితే చాలా కష్టపడినా ఫ్రెండ్స్. సో ఆ కష్టానికి ఒక కామెంట్, ఒక లైక్ చేయండి తప్పకుండా. చూడండి ఇది ఎక్కడో కాదు, గుజరాత్లో ఉంది. అమ్మ ఎట్లా దిగుతారు చూడండి. అవసరం పడితే బొక్కలు విరిగిపోతాయి.
ఆడు నించుండు కానీ అక్కడ పడితే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఏం చెప్పాలా, ఇంకా ఆడ అవి ఉన్నాయి క్యా బోల్తారు కేకడాకు తెలుగు మే చూడండి గాయస్. మళ్ళీ ఎట్లా చేసింది కొత్త శాస్త్రం అది. ఎంత భయం అవుతుంది తెలుసా, నువ్వే భయపడతావా? ఇంకా మనమైతే వెళ్ళిపోతున్నాము. చాలా దిగినాం ఫోటోలు, చాలా వీడియోలు దిగినాం. ఏవో పంతులు ఎట్లా కూర్చొని ఉన్నాడు నా వెనకాల. ఇంకో గుడి పైకి వెళ్ళి చూడండి, ఇట్లుంటుంది. ఇట్లా నీళ్ళు వచ్చి ఇట్లా లోపల అవుతాయి. క్రౌడ్ అయితే ఎట్లుంది చూడండి, జరుగుతూనే లేదు ఒక్కడు. అక్కడ నీళ్ళు రాలేవు, ఎందుకంటే పొద్దున 11 o'clockకి వస్తాయంట. అది అప్పట్లో పాండవులు అభిషేకం అంటే యుద్ధం తర్వాత వాళ్ళు చనిపోతే ఒకవేళ ఇక్కడ అభిషేకం ఆగిపోతుందని ఇక్కడ రోజు 11 గంటలకి ఆటోమేటిక్ సముద్రం నీళ్ళు వచ్చి అభిషేకంతో మంచిగా జరుగుతాయి. సో మనది అయిపోయింది, మంచిగా దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం పోతున్నాం మన కార్ దగ్గరికి. సోమనాథ్ పోవాలా. మళ్ళీ నైట్ ద్వారకాకి బస్సు ఉంది మాకు. ఇప్పుడు ఆకలి అయితే దంచేస్తుంది మా ఇద్దరికి. మనమైతే పోతున్నాం బండిలా. తెలివి లేదు, పాడు లేదు. చలో ఇంకా బయలుదేరినాం ఇక్కడికి వెళ్ళైతే. మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ రానికి బస్సులు కానీ లేదంటే ఆటోలు కానీ లేవు. మన ప్రైవేట్ బండి చేసుకొని రావాలా. అంటే మీరు డ్యూ అని ఏదైతే సిటీ ఉందో అక్కడ రావచ్చు. మళ్ళీ అక్కడ నుంచి ఆటో తీసుకురావాలి ఇక్కడ. మళ్ళీ ఆటోని ఇక్కడనే ఆపాలా, ఆడ పోవద్దు, దాంతోనే మళ్ళీ రిటర్న్ అటు పోవాలా. అంటే చెప్పాలంటే ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ కానీ ఏదైనా బండ్లు కానీ రావు. సో మనం ప్రైవేట్గా క్యాబ్ కానీ ఆటో కానీ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అదే ఆటోలో రిటర్న్ సోమనాథ్ వెళ్ళిపోవాలా. సో మీరు సోమనాథ్కి వస్తే ఇగో ఇవన్నీ తిప్పుతాడు అన్న. ఇగో ఇవి సోమనాథ్, ద్వారకా ఇవి అన్నీ తిరగాలంటే ఎక్కువ మెంబర్స్ ఉంటేనే తీసుకోవాలా, లేదంటే ప్రాఫిట్ ఉండదు దీంట్లో. ఇగో ఈయన పేరు నంబర్ ఇస్తున్నాను, బండి నంబరు. ఒక 5-6 మంది మీరు కలిసి వచ్చిరంటే ఈయన బండి వేసుకొని తిరగవచ్చు మంచిగా. మీ ఇష్టం ఉన్న చూడగల తిరగవచ్చు. ఒక్కరిద్దరు ఉంటే వేస్ట్, 5-6 మంది ఉంటేనే మంచిది. అయితే ఇప్పుడు వచ్చేసాం సోమనాథ్కి. అన్న మాకు చాలా మంచిగా తిప్పిండు, మా కోసం అక్కడ ఆగిండుది. కానీ ఒకటి ఏంటంటే మేము ఆకలిగా సస్తున్నాం, ఆడ తినలే, అంత గలీజ్గా ఉండే. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పొద్దున దోశ దిగి తిన్నాం కదా, ఆడనే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తింటాం. మనోడు నా ఫోను కార్లోనే మర్చిపోయినా, హోటల్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన. అయినా పాపం మళ్ళీ నాకు ఫోన్ చేసి, బాబు నువ్వు ఫోన్ మర్చిపోయినావు తీసుకో అని చెప్పిండు. వచ్చిండు ఆయన మళ్ళీ ఫోన్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను పోయి నేను అసలు ఛార్జింగ్కి ఈడే పెట్టిండు ఛార్జింగ్కి. నా ఫోన్ నాకు తెలియలేదు, నాకే తెలియలేదు. వీడు గుర్తు చేసిండు కానీ ఫోన్ మాత్రం పోతుండే. బట్ వీళ్ళు మంచోళ్ళు కాబట్టి అయినా తెలుసు కదా గుజ్జు బాయ్స్ ఎట్లుంటారు. సో వీడికి వచ్చిందంట, ఫోన్ అయితే ఇచ్చేసిండు అన్న, లేదంటే ఇప్పుడు ఫోన్ పోతుండే. ఆడ షాప్లో ఉండే. సముద్రంలా శివలింగం ఉంది, మా వాడు చూపిస్తాడు. అరే చూపెట్రా, అగో శివలింగం సముద్రంలో. ఇవో వెనకాల చూడండి సముద్రం, అండ్ ఇక్కడ చూడండి శివలింగం. ఇవన్నీ సముద్రంలో దొరికేవి తీసి పెట్టిండు అమ్మనికి. ఈడ కూడా ఒక శివలింగం ఉంది. ఇగో పాలు అమ్ముతున్నాడు కాక. శివలింగం ఈడ ఎట్లా ఉంది చూడండి, భయం అవుతుంది. ఇటు దిక్కు చూడండి లొకేషన్. అయ్యో శివలింగం. మావాడైతే రెడీ అయిపోయింది, స్మార్ట్ బాయ్. సముద్రం, ఈ సముద్రం లోతెంత
కిందకి దిగిందామా దిగురా రే ఈ సముద్రం లోతెంత దిగు నువ్వు దిగు దిగుతారా ఆయన సో చూడండి ఎట్లుంది సముద్రం లోతు తెలిసే వరకు దీంట్లో దిగలేము రాజ్యం చేయలేము నువ్వు దిగుతావా నిన్నే అంటున్నారా దిగు కొలువు ముంగుపట్టాడా పోతే అడ్డే పోతాం అండ్ గైస్ ఇప్పుడు మేము ద్వారకాకి అయితే పోతున్నాం అన్నమాట సో ఈ వ్లాగ్ నేను ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాను ఓకేనా సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ సోమనాథ్లో ఏ స్కామ్ అనేవి జరగవు చాలా తక్కువ కాకపోతే రేట్స్ అనేవి ఎక్కువ చెప్తూ ఉంటారు అది మీరు జాగ్రత్త ఉండండి సో దానికి అంటే ఆటోడు 20 ఉంటే 40 చెప్తాడు హోటల్ 2000 అయితే 1000 రూపాయలు అసలు 1000 రూపాయల హోటల్ అయితే 2000 చెప్తారు అట్లా ఉంటుంది అన్నమాట ఇంకేం స్కామ్లు ఉండవు అందరు మంచోళ్ళే నా ఫోన్ పోతేనే తెచ్చి ఇచ్చిండు అబ్బాయి ఇంకేం చెప్పాలా ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ మనం ద్వారకా వ్లాగ్లో కలుసుకుందాం